ఫ్రెండ్స్, చాలామందికి సంకలలో నలుపు ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఎక్కువగా అక్కడ ఉన్న రోమాలు తీయటం వల్ల అంటే వ్యాక్సింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్ ఇట్లాగా రకరకాల పద్ధతుల ద్వారా మనం అక్కడ హెయిర్‌ని రిమూవ్ చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల అక్కడ ఉండే సెన్సిటివ్ స్కిన్ చాలా అంటే చాలా రాపిడికి గురయ్యి విపరీతమైన నలుపు, పిగ్మెంటేషన్‌కి కారణమవుతుంది. మరి అండర్ ఆర్మ్స్ స్మూత్‌గా, తెల్లగా ఉండాలి అంటే మనం కొన్ని ప్రికాషన్స్ అయితే చేసుకోవాలి. కొంతమందికి నేచురల్‌గా అలాగే స్కిన్ ఉంటుంది. కానీ మరికొంతమందికి మాత్రం వాళ్ళకున్న హార్మోనల్ తేడా వల్ల కావచ్చు, లేకపోతే ఇతరితర కారణాల వల్ల కావచ్చు, ఆ చెంకలలో అంటే అండర్ ఆర్మ్స్‌లో బాగా ఎక్కువగా నలుపు ఉంటుంది. దీనికి మనం లేజర్ ట్రీట్మెంట్స్ లాంటి అడ్వాన్స్‌డ్ డబ్బు ఖర్చయ్యే పనులేమి చేయించక్కర్లేదు. చక్కగా ఇంట్లోనే మనం కొన్ని చిట్కాలు పాటించటం వల్ల మన అండర్ ఆర్మ్స్ చాలా అంటే చాలా నీట్‌గా, మంచిగా నలుపు అది ఏం లేకుండా హాయిగా ఉంటుందనమాట. అయితే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే, ఎక్కువగా షేవింగ్ చేసే బదులు అంటే షేవింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, దానిలో ఉన్న బ్లేడ్ ఉంటుంది కదా! దానివల్ల చర్మం అనేది నల్లగా రియాక్షన్ అవుతుందనమాట. అంతేకాకుండా డియోడ్రెంట్లు, రోల్ ఆన్స్ ఇలాంటివి వాడకండి. నేచురల్‌గా ఉండే ప్రొడక్ట్స్ వాడండి. అయితే స్నానం చేసే ముందు గానీ, రాత్రి నిద్రపోయే ముందు గానీ, మనం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా అంటే చాలా బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఒకే ఒక్క క్రీమ్ గనక మనం మన అండర్ ఆర్మ్స్‌కి రోజు ఏదో ఒక టైంలో మోస్ట్‌లీ నిద్రపోయే ముందు గానీ, స్నానం చేసే ఒక అరగంట ముందు గానీ రాస్తే, చంకల్లో ఉండే మొత్తం అంతా రఫ్‌నెస్ పోవటమే కాకుండా, నల్లగా మారిన చర్మం కాస్త తెల్లబడుతుంది. రఫ్‌నెస్ పోతుంది. చాలా అంటే చాలా స్మూత్‌గా మీ అండర్ ఆర్మ్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ బేసిక్‌గా మనం చేయాల్సిందేంటంటే, మనం ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కే కాదు ఫ్రెండ్స్ మాయిశ్చరైజర్. మనం మన అండర్ ఆర్మ్స్‌కి కూడా మంచి మాయిశ్చరైజర్ రాయాలనమాట. దాన్ని లాక్టిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ అని ఉంటుంది. నేను మీకు లింక్ ఇస్తాను. మీరు కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే అలోవెరా జెల్. నైట్ నిద్రపోయే ముందు కానీ, లేదంటే స్నానం చేసే ముందు గానీ, చక్కగా అలోవెరా జెల్‌ని అప్లై చేశారనుకోండి, చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అది తెలియకుండానే మనకి మొత్తం అంతా నలుపుని తీసేస్తదనమాట. రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ప్యాక్ వేయాలి. ప్రతి 3, 4 డేస్‌కి ఒక ప్యాక్ వేయాలి. సాధారణంగా వ్యాక్సింగ్ చేయిస్తాం గదా! వ్యాక్సింగ్ ఎప్పుడు చేయించాలి అంటే మంత్లీ వన్స్ కన్నా కూడా 2, 3 మంత్స్‌కి ఒకసారి చేయించండి. అవసరం ఉంటే చేయించండి. లేదంటే ట్రిమ్మింగ్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఆహ్, కొద్దిగా ట్రిమ్మింగ్ చేయటమే చాలా మంచిదనమాట. లైట్‌గా సిజరింగ్ చేయటం గానీ, ఇట్లాంటివి చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే చర్మం ఎక్కువగా రాపిడికి గురవ్వదు. అస్సలంటే అస్సలు డియోడ్రెంట్స్ వాడొద్దు. ఎప్పుడూ కూడా అక్కడ స్కిన్ చెమట పట్టకుండా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. దీనివల్ల చర్మం చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫస్ట్ బేసికల్లీ ఎవ్రీడే నైట్ కానీ, లేదంటే స్నానం చేసే ముందు గానీ, చక్కగా అలోవెరా జెల్ పెట్టుకోండి. అలోవెరా జెల్ పెట్టుకున్న తర్వాత, మనం 2-3 డేస్‌కొకసారి అంటే మీ చెంకల్లో నలుపు చాలా ఎక్కువగా ఉందనుకోండి, ముఖ్యంగా శనగపిండి, కొద్దిగా పెరుగు, కొద్దిగా తేనె పెట్టుకొని దాన్ని అప్లై చేసి మరీ ఎండిపోయే వరకు కాకుండా ఒక 90% ఎండిన తర్వాత, ఎండిపోవడం అంటే డ్రై అయిపోయిన తర్వాత దాన్ని హ్యాపీగా వాష్ చేసేసుకోండి. అయితే దీనికోసమని సెపరేట్ ఫేస్ వాషెస్ ఉంటాయి. అది కూడా నేను కింద లింక్ ఇస్తాననమాట. అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఒక రూ. 200 పెడితే మీకు ఆల్మోస్ట్ 1 మంత్ అంతా కూడా వస్తుంది. దాంతోనే అండర్ ఆర్మ్స్ కానీ, లేకపోతే ఇంకా నలుపు ఎక్కడ ఎక్కుతుంది, తొడల లోపల ఇట్లాంటి చోట మీరు హ్యాపీగా దాన్ని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఫేస్ వాష్ అంటే ఆ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత మనం నీట్‌గా తుడుచుకొని, మంచిగా డ్రైగా తుడుచుకొని, లాక్టిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్‌ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ రోల్ ఆన్స్ ఉంటాయి కదా! ఫ్రాగ్రెన్స్ వచ్చే రోల్ ఆన్స్ అస్సలు వాడకండి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎప్పుడైనా హెయిర్ రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మంచిగా ఫస్ట్ స్క్రబ్ చేయండి. స్క్రబ్బింగ్ అంటే మరీ గట్టిగా ఉండేది కాకుండా మెత్తగా సాఫ్ట్‌గా ఉండే స్క్రబ్బింగ్ చేయండి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత అప్పుడు హెయిర్ రిమూవ్ చేసి, హెయిర్ రిమూవ్ చేసిన వెంటనే అలోవెరా జెల్ రాయండి. ఇలా చేయటం వల్ల బావుంటుంది. ప్లస్ ఇంకొకటేంటంటే డైరెక్ట్‌గా చంకల దగ్గర నిమ్మరసం పెట్టొద్దు. అంతేకాకుండా మళ్ళా మనకి ఇలా ఉంటుంది కదా! దాన్నేమంటారు? ఆహ్,
టూత్ పేస్ట్ పెట్టటము, లేకపోతే సోడా, బేకింగ్ సోడా పెట్టడం. డైరెక్ట్‌గా పెడితే మాత్రం చాలా అంటే చాలా వర్స్ట్‌గా అయిపోతాయన్నమాట అండర్ ఆర్మ్స్. ఎప్పుడైనా సరే అలోవెరా జెల్ గానీ, సాఫ్ట్ మాయిశ్చరైజర్ గానీ, సాఫ్ట్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడప్పుడు నేను చెప్పిన ప్యాక్ వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల జస్ట్ 1 మంత్‌లోనే మనకి చంకల దగ్గర ఉన్న నలుపంతా కూడా తొలగిపోతుందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.